టమాటీ పప్పు అనేది ఈజీగా ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనందరికీ ఇష్టమున్న టమాటీ పప్పు అయితే చేసుకోబోతున్నాము. ఈ టమాటీ పప్పు అయితేనే మంచి అందరికీ ఇష్టము. నాకు కూడా ఈ టమాటీ పప్పు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. అలాంటి టమాటీ పప్పుని అయితేనే మంచి ఈరోజు మీకు ఎలా చేసుకోవాలో మా మమ్మీ హెల్ప్ తోటి అయితే మీకు చెప్పేస్తాను. ముందుగా ఈ పప్పు నన్ను తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కందిపప్పు. ఈ పప్పు నన్ను తీసుకొని మనం ఫస్ట్ దీన్ని వాష్ చేసుకోవాలి. ఇంకా ఈ పప్పుకి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, టమాటీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంక ఇది తాలింపుకి ఫ్రెండ్స్. తాలింపు, నిమ్మకాయ, నూనె, పసుపు, ఉప్పు, కారం అన్నది వీటికైతే కావాల్సిన పదార్థాలు. ఈ అన్ని ఐటమ్స్ ఉంటే నుంచి మన పప్పు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ప్రస్తుతం వాష్ చేసుకోవాలి కాబట్టి కుక్కర్లో వేసి కొద్ది నీళ్ళతోనేది మనం వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్నప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను వాష్ చేసుకొని నీళ్ళను పడేద్దాం. ఇప్పుడు చూడండి, మనమైతే బాగా వాష్ చేసుకున్నాం కాబట్టి మేమైతే నీళ్ళు వేసేస్తున్నాము. ఈ పప్పు ఉడకడానికి అయితే నుంచి మనం ఫ్రెష్ నీళ్ళను ఇప్పుడు వేసుకున్నాము. ఇది ఉల్లిపాయలు అయితే మనం వేసుకుందాము. ఇంకా పచ్చిమిర్చిలు కూడా వేసేసుకున్నాము, మరియు టమాటీ ఇవన్నీ వేసుకున్నాం కదా. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటాము. ఇప్పుడు పప్పు ఉడకడానికి అయితే నుంచి కొద్ది నూనె చాలు. ఇప్పుడు మనం కుక్కర్ అనేది గ్యాస్ మీద పెట్టాము కదా. 3 విజిల్స్ వచ్చినాక మనం అయితే ఆపేసుకుందాము. పప్పు కూడా ఉడికిపోతుంది. చూడండి, ఈ పప్పు అనేది ఉడికిపోయింది. 3 విజిల్స్ అయితే వచ్చింది కాబట్టి మేము గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు చూపెడుతుంది ఈ పప్పు అనేది ఎలా వచ్చిందో. ఈ విధంగా మనకు పప్పు వస్తుంది. కొద్దిగా ముద్దగా పప్పు వస్తుంది. దీన్ని అయితే మనం ఇప్పుడు కలుపుకుందాం. ఇలా ముద్దగానే రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం కొద్దిగా ఉప్పు ఇంకా కారం అనేది వేద్దాము. ఉప్పు చూడండి, నేను ఉప్పు అన్నది మాకు 3 స్పూన్లు సరిపోద్ది. అంత ఉప్పు అన్నది వేస్తున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అన్నది వేసుకోండి. ఇంకా కారం అన్నది కూడా వేసేస్తున్నాము. కారం అన్నది ఓన్లీ 1 స్పూనే. ఇప్పుడు కారం అన్నది కూడా వేస్తాము. మళ్ళీ కలిపేసుకుంటున్నాం కారం వేస్తాను కాబట్టి. ఇప్పుడైతే నుంచి మనం కారం కూర వేసుకున్నాం కదా, అలాగే లాస్ట్ నిమ్మకాయ అనేది పిండేద్దాము. ఈ పప్పు మనం తింటున్నప్పుడు నోటికి పుల్లగా తగిలి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి, ఇంకా హాఫ్ నిమ్మకాయ అయితే పిండేస్తున్నాము. ఈ విధంగా మనం అయితే నుంచి నిమ్మకాయ అన్నది పిండుకోవాలి. మన పప్పు కన్సిస్టెన్సీ అంత మనం నీళ్ళు అన్నది వేసుకోవాలి. చూడండి, మాకు కొద్ది నీళ్ళని వేసుకున్నాం మేము. ఇప్పుడు మనం నీళ్ళు వేస్తాం కాబట్టి ఒకసారి కలిపేసుకుందాం. ఒక పొంగు వస్తేనే నుంచి ఇది అయిపోయినట్టే. ఇప్పుడైతే ఒక పొంగు వచ్చేంత వరకు అయితే మనం కలుపుకుందాం. చూడండి, ఇప్పుడైతే నుంచి ఈ పప్పు అన్నది పొంగు వచ్చింది కదా. ఇప్పుడైతే ఈ పప్పు పొంగు వచ్చింది కాబట్టి దీన్ని అయితే మనం ఆపేసుకుందాం. తాలింపుకి మనం అయితే గిన్నె పెట్టుకొని నూనె అన్నది వేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం ఈ తాలింపుకి సరిపడంత ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాం కదా. పట్టికలతో అయితే నుంచి దీన్ని ఇలా షేక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను చిటపట అంటుంది కాబట్టి మనం అయితే నుంచి ఈ విధంగా మనం కరివేపాకు అనేది తీసి ఇందులో వేసుకోవాలి తాలింపులో. ఇప్పుడు ఏమంచి మనం అయితే పట్టికలతోటి సింపుల్గా కలిపేసుకోవాలి. ఇలాగే తాలింపు అనేది మనం పెట్టుకోవాలి. ఇప్పుడైతే నుంచి దీనికి తాలింపుకి కొద్దిగా చిటికడంత పసుపు అయితే వేస్తున్నాము. ఈ పసుపు వేస్తాము, ఇంకంతే కలిపేసుకుందాం. మళ్ళీ ఒకసారి పప్పు అన్నది సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు తీసి మనం పప్పులో అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఇంతే ఫ్రెండ్స్, మన పప్పు అన్నది రెడీ అయిపోయింది. టమాటీ పప్పు అనేది ఈజీగా ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది చూడడానికి చాలా చాలా రుచిగా ఉంది. ఇంకా చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడైతే నుంచి పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు మీ ఇంట్లోనే ఇలాంటి పప్పు అన్నది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పప్పుని మీ ఇంట్లో ఎప్పుడో అయినా ఒకసారి అయినా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.